చెప్పొద్దు పేక మెటల్ మీకు తెలిసినాయి. అండ్ వీళ్ళందరూ ఇక్కడ షేర్ చేశారు వాళ్ళ పర్స్పెక్టివ్స్, వాళ్ళ ఇష్యూస్, ప్రాబ్లమ్స్. అంటే అది కరెంట్ సినారియోలో ప్రాబ్లం. బట్ నాకేమనిపిస్తుంది అంటే అసలు కంప్లీట్గా అసలు ఈ యూనియన్స్ ఎందుకని. ఎందుకంటే నేను అసలు ఫస్ట్ ఫిల్మ్ యూనియన్తోనే నేను తీయలేదు. అంటే నాకు ఐఎమ్ షేరింగ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే నాకు దగ్గర డబ్బులు లేవు. ఐ కెనాట్ పే ద యూనియన్. ఐ మేడ్ ద ఫిల్మ్ ఇన్ 1.5 CR. అని నన్ను ఎవరు వచ్చి క్వశ్చన్ చేయలేదు. సరే సెకండ్ సినిమా నన్ను క్వశ్చన్ చేశారు. అంటే నేను ఓపెన్గా చెప్తున్నా, లెట్ మీ జస్ట్ బీ ఫ్రాంక్. పేక్మేడ్లు అనే సినిమా సరే యూనియన్ ఇంకా నాన్ యూనియన్ కలిపి చేశాను. నాకు అది 2.5 crore అంత అయింది. నాకు నష్టపోతే నాకు ఎవరు వచ్చేం చేయలేదే. ఇప్పుడు నేను మొత్తం యూనియన్తో చేశాను, 8 crore అయింది నాకు. అంటే నేను ఆల్మోస్ట్ 1 year నుంచి నేను ఆ 8 crores బిజినెస్ చేయడం నా వల్ల అవ్వట్లేదు. మీకు బిజినెస్ అవుతుందని తెలుసు, అసలు ఎవరికైనా బిజినెస్లు అవ్వట్లేదు చిన్న సినిమాలకి. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేకపోతే శాటిలైట్కో వెళ్తే స్టార్ క్యాస్ట్ అడుగుతున్నారు. వాళ్ళెవరు కంటెంట్లో ఏం ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదే. వాళ్ళ ప్రిఫరెన్సెస్ మారిపోయినాయి ఎప్పటి నుంచో, పోస్ట్ కోవిడ్ నుంచి. ఇప్పుడు మేము ఇలా సినిమా ఇప్పుడు నేను ఎలా బిజినెస్ చేయాలి నేను? సరే ఇలాంటి పొజిషన్లో నేను సరే యూనియన్కి నేను అందరు కట్టుకుంటే నేను చాలా జెన్యున్గా నేను చేస్తే ఇప్పుడు నేను స్టే కట్ నేనే ఉన్నా కదా. నాకు ఎవరైనా వచ్చి చేస్తున్నారా? నా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వచ్చి చేస్తారా? నాకు ఇప్పుడు ఆ 8 crores స్టేక్ నాకే కదా. ఇంకొక ప్లస్ 2 crores వేసుకుని ఇంకొక 10 crore నేను ఇప్పుడు మార్కెటింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమన్నా అవుతే నేను పోతా. అలాగే సేమ్ పరిస్థితి మా అందరిది. ఎవ్వరు చేయరండి. ప్రొడ్యూసర్ పోతే ఎవ్వరు వచ్చి మాకు ఏం ఆదుకోరు. మేమే ఏదో అమ్ముకుని మళ్ళీ పిచ్చి కాబట్టి ఈ సినిమా అంటే మేము మళ్ళీ వచ్చి మేము చేయాలి. అసలు నాది ఏంటంటే అవును ఇప్పుడు పోయిందండి నాకు నిజంగానే ఒక సినారియో. నా సినిమా పోయింది. నెక్స్ట్ సినిమా దగ్గర 50 lakhs ఉంది. నేను యూనియన్ ఎందుకు పెట్టుకుంటాను? యూనియన్ పెట్టుకోలేను నేను. బట్ ఐ వాంట్ టు మేక్ అ ఫిల్మ్. నాకు ఇన్స్పిరేషన్ ఒక రకంగా మా అందరికి ఈ రోజుల్లోనే సినిమా ఒక 5D 17 తీశారు. సో ఎక్కడి స్టార్ట్ అయ్యి ఎక్కడ వెళ్ళిపోతున్నావు, అసలు ఎక్కడి డబ్బులు ఎక్కడ పెడుతున్నావు అసలు మాకు అర్థం కావట్లేదు అసలు. సో ఫస్ట్ అది నాకు, డూ వి రియలీ నీడ్ యూనియన్ టు మేక్ ఫిల్మ్స్ ఆర్ క్యాన్ వి ప్లీజ్ కన్సిడర్ యూనియన్ అండ్ నాన్ యూనియన్ ఆర్ కంప్లీట్గా నాన్ యూనియన్ వెళ్ళిపోవచ్చా అనేది? వై కాన్ వి కన్సిడర్ దాట్? అండ్ సెకండ్ పాయింట్, కాల్ షీట్స్ పొద్దునే 7 నుంచి 6 వరకు, 6 to 6 ఒక కాల్ షీట్ అనుకోండి. ఎవరు వస్తున్నారండి 6కి? అసలు ఎవరు స్టార్ట్ చేస్తున్నారు 7 o'clockకి? ఎవరు చేయట్లేదు. నేను వచ్చి కూర్చుంటాను లాస్ట్కి. నేనే డబ్బులు పెట్టుకుని నేనే ప్రొడ్యూసర్ కాబట్టి. ఎవరు వస్తున్నారు? ఎవరు రావట్లేదే. అంటే 8కో 9కో 10కో పడుతుంది ఫస్ట్ షాట్. అంటే ఇన్ అవర్స్ అంతా వేస్ట్ కదా మాకు. పెట్టండి 9 to 9 పెట్టండి, మా ఇష్టం వచ్చినట్టు పెట్టండి. 12 అట్లీస్ట్ ఏదైనా కన్సిడర్ చేయండి. మాకు 12 hours కాల్ షీట్ అని కన్సిడర్ చేయండి. అట్లీస్ట్ 9 to 9 కన్సిడర్ చేయండి. ఇలాంటి మా ప్రొడ్యూసర్ ఫేవర్గా ఎవరేం చేయరు నిజంగా. మా యూనియన్ ఎవరు అసలు నిజంగానే మమ్మల్ని వచ్చి ఆదుకుందా ఎవరిని వచ్చి? సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ పిచ్చింగ్ ఫ్రమ్ మై సైడ్. అసలు డూ వీ రియలీ నీడ్ యూనియన్ టు మేక్ ఫిల్మ్స్? సెకండ్, నిజంగానే ఆ కాల్ షీట్స్ ఫాలో అవ్వాలా? ఆర్ 12 hours కాల్ షీట్ ఎప్పుడైనా మనం ఫాలో అవచ్చా? థ్యాంక్ యూ. అందరూ వెరీ మచ్ సమ్అప్ చేశారండి. వన్ థింగ్ మాకు చాయ్ బిస్కెట్లో ఎప్పుడు ఏంటంటే న్యూ టాలెంట్ని తేవాలి అనేది అయితే ఒకటి ఉంటుంది. అండ్ అది మేము అలా పొజిషన్ చేయడం వల్ల ఏమో చాలా కొత్త టాలెంట్ వస్తారు, కానీ చాలామంది అందులో ఫిలిమ్స్లో వర్క్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. సో దిస్ అలాంగ్ విత్ అందరూ చేసిన రిక్వెస్ట్తో ఐ థింక్ కన్సిడర్ చేయాలి ఏంటి ఇబ్బందులు అవుతున్నాయని. ఐ థింక్ బోత్ సైడ్స్ షుడ్ సిట్ టుగెదర్. ఐ థింక్ ప్రొడ్యూసర్స్ ఒక సెపరేట్గా పెట్టుకుని, యూనియన్ వాళ్ళు ఏదో సెపరేట్గా పెట్టుకుని రకరకాల వాళ్ళు మాట్లాడే బదులు ఒకసారి కలిసి కూర్చుని అందరూ ఐ థింక్ ఇబ్బందులు అర్థం చేసుకోవాలి. బికాజ్ అందరూ జెన్యున్ ఇబ్బందులే చెప్తున్నారు. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ విల్ అగ్రీ దట్ వీళ్ళందరూ చెప్పేది కూడా జెన్యున్ పాయింట్సే. సో డెఫినెట్లీ ఫిల్మ్ మేకింగ్ అనేది చాలా టఫ్ అయింది. డెఫినెట్లీ ఒక 4 ప్రొడ్యూసర్స్ కలిస్తే స్ట్రెస్ఫుల్ ఎన్వైర్న్మెంటే ఉంది తప్ప ఆడుతూ పాడుతూ ఎవరు లేరు. డెఫినెట్గా ఒక సినిమా చేయాలి అంటే భయంతోనే స్టార్ట్ అవుతున్నారు. దాని అంతా రీజన్ యూనియనా? కాదు, దెర్ ఆర్ 100 reasons. బట్ ఐ థింక్ ఈ 1 point వచ్చింది కాబట్టి ఇక్కడ దీని గురించి డిస్కషన్ అవుతుంది. కానీ ఐ థింక్ మై రిక్వెస్ట్ టు ఎవ్రీబడి ఇంక్లూడింగ్ ద యూనియన్ ఇస్ మనమందరం ఒక, అండ్ ద మీడియా, ఎవ్రీబడి ఈజ్ మనమందరం ఒకే ఎకో సిస్టంలో ఉన్నాం కాబట్టి క్రైసిస్ వచ్చినప్పుడు అందరం కలిసి సాల్వ్ చేసుకుని ముందుకెళ్ళి ఇండస్ట్రీని సేవ్ చేయాలి తప్ప ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటే ఐ థింక్ ఎక్కడికి వెళ్ళాం అనేది నా ఫీలింగ్. అండ్ యా, ఐ థింక్ దట్స్ వాట్ ఇట్ ఇస్. థ్యాంక్ యూ. ఏంటంటే ఒక సినిమా అనేది ఒక క్రియేటివ్ బిజినెస్. సినిమా బిజినెస్ అనేది, ఈ క్రియేటివ్ బిజినెస్లో ప్రొడ్యూసర్స్కి
అంటే అట్లీస్ట్ ఒక స్మాల్ మూవీస్ తీసే ప్రొడ్యూసర్స్కి ఒక డెమోక్రసీ లేదు అని అనిపిస్తుంది అనమాట. రీజన్ ఏంటంటే యూనియన్ రూల్స్ వల్ల. అంటే ఎందుకు యూనియన్స్ ఎందుకు ఉన్నాయి, ఎలా స్టార్ట్ అయ్యాయి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోకి నేను వెళ్ళట్లేదు, కానీ సమస్య మాత్రం చెప్పగలను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆ రోజు చిన్న షూటింగ్ చేయాలి. ఒక ఆఫీస్ రూమ్లో ఒక హీరో ఫ్రెండ్ మధ్యలో జరిగే ఒక సన్నివేశం షూట్ చేయాలి. నేను ఆ రోజు నేను చిన్న జనరేటర్ పెట్టాలనుకున్నా కూడా నేను యూనియన్ రూల్స్ ఒప్పుకోవు. ఎందుకంటే ఆ రోజు నాకు ఒకటే లైట్ మెన్ కావాలి, ఒకటే ఎలక్ట్రీషియన్ కావాలి, కానీ యూనియన్ రూల్స్ ఒప్పుకో. ఆ రోజు 7 లైట్ మెన్లు కావాలి, 4 మేకప్ డిపార్ట్మెంట్ నుంచి 3 కావాలి, ఆ 10 మందికి ఆ 20 మందికి ఫుడ్ సర్వ్ చేయడానికి 6 ప్రొడక్షన్ వాళ్ళు కావాలి, మేకప్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్. నాకు ఆ హీరోయిన్ చొక్కాలు ఇస్త్రీ చేయడానికి నా అసిస్టెంట్ డైరెక్టర్ చేసుకొని రాగలడు ఆ రోజు, కానీ నేను యూనియన్ రూల్స్ ప్రకారంగా నేను ఒక కాస్ట్యూమర్ను, వాళ్ళ అసిస్టెంటు, బట్టలు ఉతకడానికి ఒకరు, ఇస్త్రీ చేయడానికి ఒకరు, 4 పెట్టుకోవాలి. సో ఆ రోజు ఆ రూమ్లో ఒక చిన్న సీన్, ఒక హీరో ఫ్రెండ్ మధ్యలో తీసే ఒక చిన్న సీన్కి 80 మంది పనిచేస్తుంటారు అక్కడ. మీరు ఒక్కసారి వచ్చి చూడండి. అక్కడ ఎగ్జాక్ట్గా పనిచేసేది ఆ 4-5 ఒక 10 మంది ఉంటే, చుట్టుపక్కల మొత్తం ఒక 80 మంది ఉంటారు అనమాట. నేను ఒక కాలనీలో ఒక చిన్న ప్లేస్లో నా కెమెరా పట్టుకొని, లేకపోతే నేను ఒక చిన్న షూట్ చేసుకోవడానికి నాకు 80 మెంబర్స్ ఎందుకు? ఆ బరువును నేను ఒక చిన్న నిర్మాతగా నేను ఎందుకు భరించాలి? సమ్వన్ హ్యాస్ టు అడ్రస్ దిస్. సో సేమ్ థింగ్, ఇప్పుడు ఒక డిఓపి రమ్మంటే డిఓపి అంటాడు నాకు 4 అసిస్టెంట్లు కావాలంటాడు. సో ఇలా అంటే యూ టాక్ అబౌట్ ఎనీ క్రాఫ్ట్, వాళ్ళకు రూల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నిర్మాతలకు చాలా భారం అయిపోతుంది. అండ్ ఆల్సో సరే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ బిజినెస్ కానీ 30% హైక్ కానీ వీటి గురించి నేను యాజ్ అ పర్సనల్గా నేను మాట్లాడాలనుకోవట్లేదు. బట్ మై పాయింట్ ఈజ్, నేను ఎందుకు బైండ్ అయి ఉండాలి యూనియన్ రూల్స్ ప్రకారంగా అంట. నాకంటూ నా ప్రొడ్యూసర్ యూనియన్ ఏం చేస్తుంది? ఇవన్నీ వై వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ యాజ్ అ స్మాల్ ప్రొడ్యూసర్స్గా మనం ఎందుకు సఫర్ అవ్వాలి? నేను ఎందుకు సఫర్ అవ్వాలి? నేను ఒక చిన్న ఆర్ట్ ఫామ్, ఐ వాంట్ టు మేక్ ఏ మూవీ విత్ 50 lakhs అండి. నా కథ నేను 50 లక్షలలో చెప్పాలనుకుంటే చెప్పలేకపోతున్నా, 2 crores అవుతుంది. సో దీన్ని ఎవరు అడ్రస్ చేస్తారు అనేది నా పాయింట్. నేను యాజ్ అ క్రియేటివ్ పర్సన్గా నేను ఈ యూనియన్ రూల్స్ ప్రకారంగా నేను ఎందుకు అబైడ్ అయి ఉండాలి? యూనియన్ రూల్స్ ఏంటి? నా నెత్తి మీద ఇంతమందిని ఎందుకు రుద్దుతున్నారు అనేది నా క్వశ్చన్. సో ఐ హోప్ దీస్ పాయింట్స్ విల్ బి అడ్రస్డ్. సో బిఫోర్ వి టాక్ అబౌట్ 30% హైక్, వీటన్నిటికంటే ముందు అసలు నిర్మాత నెత్తి మీద ఇంతమందిని ఎందుకు రుద్దుతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. యా, థ్యాంక్ యూ.